గంజాయి రాష్ట్రంగా మారిపోయింది. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలలు ఈ రాష్ట్రంలో దొరికినటువంటి పరిస్థితులుంటే గంజాయి మీద ఉక్కు పాదంతో ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దానికోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లాలోనూ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంతో పాటు 2 పోలీస్ ట్రైనింగ్ కేంద్రాలను కూడా అదనంగా తీసుకురావడం జరుగుతోంది. మరి ఇంటర్ కాలేజీ విద్యార్థులకు ఉచిత పుస్తకాలని గత ప్రభుత్వం ఆపేస్తే తిరిగి వాటిని పునరుద్ధరించడం జరిగింది అధ్యక్ష. పాత రీయింబర్స్మెంట్ విధానాన్ని అమలు చేయడం అధ్యక్ష. తల్లిదండ్రులు ఇబ్బంది పడతా ఉంటే మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు అధ్యక్ష. మనం ఇన్స్టాల్మెంట్లైనా విడుదల చేద్దాం, ఆ సర్టిఫికెట్లని పిల్లలకి వేయాలా చేయాలి అనేటువంటిది పదే పదే ఆయన మాట్లాడి ఒత్తిడి తీసుకొచ్చి దాని మీద కూడా ఇవాళ నిధులు విడుదల చేస్తూ మళ్ళీ పాత స్కీమ్ వైపు తీసుకెళ్లే రకంగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆఖరికి డైట్ ఛార్జీలు అధ్యక్ష, 100 కోట్ల రూపాయల డైట్ ఛార్జీలు కూడా బకాయిలు పెట్టిపోయినటువంటిది గత ప్రభుత్వం. ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు వీళ్ళు పిల్లల గురించి పిల్లల చదువుల గురించి మాట్లాడుతూ ఉంటే వినాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవన్నీ బకాయిల్ని కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తూ రావడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఎన్నికల్లో మాట చెప్పారో మాట ప్రకారమే దాదాపు 6,000 దేవాలయాలకి ధూపదీప నైవేద్యాల కోసం 5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. మరి అర్చకుల జీతాన్ని 10,000 నుంచి 15,000 రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష.